ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే నాటి నుంచి కూడా చీకటి పాలన నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం వైపు వేలెత్తి చూపినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే సమస్యల్ని ఎత్తి చూపుతూ ఉన్నారో ఆ చూపుతున్నటువంటి వ్యక్తులందరిపైన కూడా అక్రమ అరెస్టులు చేయటం, అక్రమంగా నిర్బంధించడం, జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితులు 18 నెలల కాలంగా రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. విద్యార్థి సమస్యలపైన మాట్లాడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య జైల్లో పెడతారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సోషల్ మీడియా కార్యకర్తల్ని జైల్లో పెడతారు. ప్రజా సమస్యలపైన మాట్లాడితే ప్రజాప్రతినిధులు జైల్లో పెడతారు. ఈ విధంగా జైల్లో పెట్టుకుంటూ పోతే మీరు కొన్నాళ్ళకి అసలు జైళ్లు పడతాయా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం వెరితలలో వేస్తా ఉందా, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతా ఉందా, ఈ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతా ఉందా అని చెప్పటానికి ఎక్కడ మాచర్ల శాసనసభ్యుడు, ఒకప్పుడు ఆ ప్రాంత రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడు, 5-6 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, విప్పుగా పనిచేశాడు. అతని మీద, అతని తమ్ముని మీద అక్రమ అరెస్టు చేస్తే దానికి బెయిల్ తీసుకుంటాకి కోర్టు వారి ఆదేశం ప్రకారం వస్తే ఎక్కడ గుంటూరు, ఎక్కడ బాపట్ల, ఎక్కడ ఒంగోలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని హౌస్ అరెస్టులు చేయటం, మీరు కాలు కదపకూడదని చెప్పటం, ఇది ప్రజాస్వామ్యంలో ఉందా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్తా ఉన్నారు, రాజ్యాంగ విలువలను కాలరాస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ ప్రాంతం నుంచి మనం ఏ కదలిక లేకుండానే ఏదో ఉన్నట్టుగా, ఏదో జరగబోతున్నట్టుగా దాని మీద ఇంత ఓవర్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేకపోయినా అవటం అనేది ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద పోలీసు వాళ్ళు పునఃసమీక్షించుకోవాలి. ఈరోజు మనం చేసింది ఇది మంచిగా చెడా, ప్రజల్లోకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఏది కూడా కొంత సెన్సిటివ్గా ఉండిన విషయాల్లో కూడా ఓవర్ సెన్సిటివ్గా చేయకూడదు. ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనకి రక్షణగా ఉంటుందనేటువంటి నమ్మకం కలిగించాలి తప్పించి భయభ్రాంతులను గురి చేసి మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం అనేటువంటి పరిస్థితిలోకి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళకూడదని నేను చెప్తాను.